ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడమే సాగర పరిక్రమ కార్యక్రమం లక్ష్యమని కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేప్ టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. అందుల ఆసియా జ్యోతి లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల్లోని వివరాలు. మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి పరశోత్తం రూపాల అన్నారు. సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిర్వహించిన సభలో కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ మురుగన్, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా సాగర పరిక్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు పెద్ద ఎత్తున కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకే అత్యధిక లబ్ధి చేకూరుతుందని పేర్కొంటూ एक्वा फार्मर से मिला, अपने प्रोसेसर वालों से मिला, एक्सपोर्ट करने वालों से मिला, ट्रेडिंग करने वालों से मिला, एक्चुअल फार्म को भी देखा, हैचरी को वाले को भी मिला और जितने भी स्टेक होल्डर्स हैं सभी से बैठ के बातचीत किया है. सभी से मैंने आवेदन लिए हैं. पूरी सागर परिक्रमा यात्रा आंध्र प्रदेश की जिस प्रकार से चली है. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ రోజు అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో 2744 టిడ్కో గృహాలను రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 27 ఎకరాల్లో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, అదేవిధంగా 2.50 లక్షల మందికి టిడ్కో ఇళ్లను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సంక్రాంతి పండుగ సొంత ఇంటిలో చేసుకోవాలని టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెన్షన్లను పూర్తి స్థాయిలో నిరుపేదలకు అందిస్తున్న ఘనత ప్రభుత్వానిదేనని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని జీవకోన వద్ద జరిగిన వైఎస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. పెన్షన్ల కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగలా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత విద్యా ఉద్యోగాల్లో స్థిరపడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న తెలిపారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, పెనుగొండలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడుతూ ప్రభుత్వం 5 అంశాలతో కూడిన క్రీడలను ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్ క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఈరోజు గుంటూరులో చేపట్టారు. దీనిలో భాగంగా అధికారులు ప్రజలకు పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎంట్రుకోన గ్రామానికి చెందిన లబ్దిదారు ధర్మరాజు మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద వచ్చే నిధులు తమ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అందుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బ్రెయిలీ లిపిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఈ రోజు లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతివేళ్లతో చుక్కలను స్పృశించడం ద్వారా చదవగలిగే లిపిని లూయిస్ బ్రెయిలీ ఆవిష్కరించారన్నారు. ఆ లిపిని ఉపయోగించుకుంటూ చూపు కోల్పోయిన వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి నచ్చిన రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు, కోడి పందాలపై నిషేధం విధించబడిందని, వీటిని అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో కోడి పందాలు నిషేధంపై రూపొందించిన గోడ ప్రతులను, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ కోడి పందాలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఈ విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు. ఎటువంటి క్రీడల నిర్వహణ నిషేధంపై కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, వాటిని నిర్వహించకుండా చర్యలు చేపట్టాలన్నారు. కేప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్లతో విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్ల నష్టంతో ఛేదించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు 55, భారత్ జట్టు 153 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ కాగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయం దక్కించుకుంది. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామని, 90% సబ్సిడీతో లబ్దిదారులకు పరికరాలు అందజేశామని తెలిపారు. మై భారత్ వికసిత్ భారత్ @2047 అనే అంశంపై ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ మణికంఠ తెలిపారు. స్వాతంత్ర్యం పొందిన 100 సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎలా రూపొందుతుంది అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోని 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువత ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి అంశాల్లో ఉచితంగా న్యాయ సేవలు అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడమే సాగర పరిక్రమ కార్యక్రమం లక్ష్యమని కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. ఆంధ్రుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని ఈ రోజు జరుపుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.